హలో వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వాటర్ ఐడి ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్ వాటర్ సర్వీస్ పోర్టల్. ఫస్ట్ మనం ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. నేను మీకు దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలానే మీరు వెబ్సైట్లో ఏదో బ్రౌజర్ వెబ్సైట్లోకి వెళ్ళి waters.eci.gov.in అని టైప్ చేసినా సరే మీరు ఈ హోమ్ పేజ్కి అయితే రీచ్ అవ్వచ్చు. వన్స్ మీరు ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు లాగిన్ అండ్ సైన్ అప్ అని ఉంది కదా. ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అవ్వడానికి మీరు ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ మీరు కంపల్సరీగా ఇవ్వాలి అండ్ ఈమెయిల్ అడ్రస్ ఆప్షనల్. మీరు ఇవ్వచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ క్యాప్చర్ కనిపిస్తుంది కదా. ఈ క్యాప్చర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. వన్స్ మీరు ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. వన్స్ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత మీరు లాగిన్ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ లాగిన్ పేజ్లో మీరు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి అండ్ అలాగే క్రియేట్ చేసిన పాస్వర్డ్తో పాటు క్యాప్చర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్ హోమ్ పేజ్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ ఫామ్ 6 అని కనిపిస్తుంది కదా. ఇక్కడ ఫిల్ ఫామ్ 6 మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ మీరైతే మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలానే మీ డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ వస్తుంది. అందులో మీ కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ మీరు ఇక్కడ మీ ఫుల్ నేమ్ అండ్ మీ సర్నేమ్ని ఎంటర్ చేసి ఇక్కడ మీరు చూస్ ఫైల్ క్లిక్ చేసి మీ ఫోటోగ్రాఫ్ని 2 MB కన్నా తక్కువ ఉన్న జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉన్న ఫైల్ని మీరు ఇక్కడ చూసేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు మీ రిలేటివ్స్ కింద ఫాదర్, మదర్, హస్బెండ్, వైఫ్ ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళ ఫుల్ నేమ్ అండ్ సర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఇక్కడ సెల్ఫ్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ని అయితే ఇవ్వాలి. అండ్ తర్వాత మీ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ జెండర్, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అండ్ లేదంటే థర్డ్ ట్రాన్స్జెండర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు ఇక్కడ డాక్యుమెంట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ కింద మీరు ఇక్కడ మీ ఆధార్ కార్డ్ ఆర్ మీ 10th క్లాస్ మార్క్స్ మెమో ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని అయితే మీరు ఇక్కడ 2 MB కన్నా తక్కువ ఉన్న జేపీజీ ఆర్ పిఎన్జీ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్న ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు మీ ప్రెజెంట్ అడ్రస్ని అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ అడ్రస్ మొత్తం ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ కూడా ఎంటర్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ కింద మీరు మీ ఆధార్ కార్డ్ లేదంటే మీ ఎలక్ట్రిసిటీ బిల్ని కూడా మీరు ఇక్కడ 2 MB కన్నా తక్కువ ఉన్న జేపీజీ, పిఎన్జీ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్న ఫైల్ని అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీకు కేటగిరీ ఆఫ్ డిసేబిలిటీ కనిపిస్తుంది. ఎవరైతే డిసేబిలిటీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళ డిసేబిలిటీ సర్టిఫికేట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. లేదంటే మీరు ఈ ఆప్షన్ని స్కిప్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్గా డిక్లరేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ విలేజ్ ఆర్ టౌన్ అండ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న మంత్ని, ఇయర్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ దీన్ని బ్లాంక్గా లీవ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు ప్లేస్ని ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. కనిపించిన తర్వాత మీకు అందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయనుకుంటే మీరు దాన్ని అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. వన్స్ మీ అప్లికేషన్ సబ్మిట్ అయితే మీకు రెఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ని సేవ్ చేసుకొని మీరు హోమ్ పేజ్కి వచ్చి ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా ట్రాక్ అప్లికేషన్ స్టేటస్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ రెఫరెన్స్ నెంబర్ని అండ్ అలాగే స్టేట్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. దట్స్ ఇట్ వ్యూవర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.